మీడియా కూడా చిలవల పలవలుగా దాన్ని వికృతంగా మార్చటము, ఒక వ్యక్తి అంగీకారం లేకుండా ఆమె ఫోటోలని ఆమె పర్సనల్ వాల్ మీద ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాటి మీద థంబ్నెయిల్స్ని కూడా చాలా స్త్రీల శరీరాలని ఎంత దుర్మార్గంగా వాడుకోవచ్చు అనేటటువంటి దాని మీద థంబ్నెయిల్స్ పెట్టడము, ఇవన్నీ ఏ రకంగానూ కూడా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని తగ్గించకపోగా మరింత రేప్ కల్చర్ని పెంచేటట్టుగా ఉన్నాయి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, మనము డేటాని కనుక తీసుకుంటే ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరోలో 2022 మన చేతికి వచ్చిన దాంట్లో 2022-23లో దేశం మొత్తం మీద స్త్రీల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగినటువంటి దాడులు 9% పైన పెరిగాయి. లెక్కలతో సహా మన దగ్గర అవన్నీ ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి ఇస్తున్నది కాదు, మొత్తం వ్యవస్థ ఇస్తున్నటువంటిది. అంటే సమాజంలో ఒక రేప్ కల్చర్ మాటల ద్వారా కావచ్చు, లేకపోతే చేతల ద్వారా కావచ్చు, అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే తప్పించి అదొక ఇది సహజమే అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోవటం దుర్మార్గం. అంటే దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయటం అనేటటువంటిది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయము. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా ఉన్నటువంటి సంజారెడ్డి లాంటి వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తాము మాట్లాడుతున్నటువంటిది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంటే మీరు ఏదైతే సెల్ఫ్ క్లెయిమ్డ్ మేము సంస్కృతి పరిరక్షకులమని వెళుతూ ఉన్నారో దానిని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని మీరు సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడటం మానేసేయండి. అందుకనే ఆ విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఈరోజు ఆమె A1గా FIR అయ్యింది ఆమె మీద. ఆమె ఈ మొత్తము చర్చకి జరిగినటువంటి దాని మీద ఒక నోరు జారి మాట్లాడినటువంటి యాక్టర్ని నువ్వు నోరు జారి మాట్లాడటం తప్పు అని చెప్పకుండా దాని మీద చర్య తీసుకున్నటువంటి ఒక వ్యవస్థాపరమైనటువంటి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ మీద కూడా ఆమె అంతే తీవ్ర స్థాయిలో అసభ్యంగా మాట్లాడుతోంది.